4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా? ఇంకా వారం రోజులు దాటాలి. మీ పగటకల్లో మానేయండి. మీ పిచ్చి ప్రలాపనలు ఆపండి. అధికారులను బెదిరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు బెదరడానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు. ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని, ఎటువంటి గొడవలకి వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు. మరి చంద్రయ్య గారి పేక్కోసింది ఎవరో? మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ, దుర్మార్గాలు కానీ, దోపిడీ కానీ, చిన్న బాటిల్ లిక్కర్ సీసా మీద కూడా 60 రూపాయలు దోపిడీ. అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ, ఒక్కొక్క లారీ మీద 6,000, 12,000 దోపిడీ. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి, ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో వినేవాళ్ళం, అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం. ఇదొక ఉదాహరణ. ఇవే చాలా ప్రాంతాల్లో చేశారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం, అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వీసాలు, పాస్పోర్టులతో బయట దేశాలకు వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాలకు తరలించేశాడు. మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు. మీ కేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రలాపనలో, బెదిరింపులు, పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. కట్టి పెట్టండి. ఇవాళ మీరు అధికారులను బెదిరించో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో, లేకపోతే ఇంకా నాయకుల్ని, అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. మీ ప్రలాపనలకి, మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అన్నీ సెట్ అవుతాయి అన్నాయి. సెట్ అవడానికి ఏం లేదు. అసలు అన్నీ సెట్ అయిపోతాయి 4 రోజుల్లో అన్నావు. ఏం సెట్ అయ్యేది ఏం లేదు. ఆల్రెడీ అయిపోయింది. మీ దుకాణం బంద్ అయిపోయింది. ప్రజలు చాలా క్లియర్గా, స్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఇవాళ మీరు ఎన్ని ఏడుపులు, శోకాలు పెట్టినా వాస్తవాలను కట్టిపెట్టలేరు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి. మీరు చేసిన అరాచకాలు, మీరు దోపిడీ, మీ దుర్మార్గాలు అన్నిటికి కూడా లెక్క కట్టారు. మండు టెండర్లను కూడా లెక్క పెట్టకుండా ఇవాళ దేశ విదేశాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా, మొన్న ఒక విలేజ్లో, గ్రామంలో చెప్తా ఉన్నారు, దుబాయ్ నుంచి 10ంటికి పిల్లవాడు వచ్చి ఓటేసి మళ్ళీ 4ంటికల్లా దుబాయ్ వెళ్ళిపోయాడంటే ఏ విధంగా దేశ విదేశాల్లో చదువుకున్న యువత మొత్తం ఎట్లా బయటకు వచ్చి ఓటేశారు అర్థమవుతూ ఉంది. మొన్న ఇంజనీరింగ్ కాలేజ్, 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ విధంగా యూత్ ఓటేశారని వాళ్ళు విచారణ చేసుకుంటే 70 నుంచి 80% యూత్ ఇవాళ కూటమికి ఓటేశారు. ప్రతి ఒక్క యువకుడు కూడా మార్పు కోరుకున్నాడు. ప్రతి ఒక్క ఓటర్ కూడా మార్పు కోరుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, రైతు కూలీ అన్ని వర్గాలు కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉండి మండు టెండను కూడా లెక్క పెట్టకుండా మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా అన్నిటికీ తట్టుకొని మీ రాళ్ల దబ్బులేంటి, మీ అరాచకాలేంటి, మీ ఆ రోజు చేసిన దుర్మార్గాలేంటి అన్నిటికి కూడా సమాధానం చెప్పారు. తెనాల్లో కొట్టిన ఓటరే, ఆ చెంపదెబ్బే మీకు దేశం అంతా ఇవాళ మీకు అల్లే చూసింది. అదేవిధంగా ఈవీఎంలో కట్టిన మీ ఎమ్మెల్యే అరాచకాన్ని దేశం అంతా చూసింది. జగన్మోహన్ రెడ్డి అన్న దేశం అంతా మనకాయలే చూస్తుందన్నావు. ఆల్రెడీ దేశం అంతా మీ అరాచకాలని, మీ కుట్రల్ని చూశారు. ఇప్పుడు కన్నా కట్టి పెట్టండి, పిచ్చివాగుడు మానేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భార్గవ్ రెడ్డిని కంట్రోల్ చేసుకో. ఇంకా పిచ్చి ఆలోచనలు, మా ఆరోగ్యాలు బాగోలేవని మా మీద పడి ఏడుస్తా, ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మీ పైచాచిక ఆనందాన్ని, మీ దుర్మార్గాల్ని ఇంకా మీరు బట్టబయలు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా కట్టబెట్టండి. రంగనాయకమ్మ గారి మీద పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ దగ్గర నుంచి ప్రతి మహిళ మీద, ప్రతి చెల్లి మీద, ప్రతి తల్లి మీద మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ, ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద, ప్రజల మీద మీరు చేసిన పైచాచిక దాడులన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి.